ఈరోజు మా పూజ గదిని ఒక కొత్తగా నిర్మించబోతున్నాం. చూడండి, ఇంతకుముందు నేను ఇలా కూర్చుంటున్నాను కదా, దేవుడు కిందికి అయిపోయినాడు, ఇలా ఉంది. ఇప్పుడు పూజ గదికి నాకు మోకాలు సర్జరీ అయింది కనుక నేను ఇంత పైన స్టూల్ పైన కూర్చోవాలి, కింద కూర్చోకూడదు. అందుకోసానికి దేవుడు కిందికి అయిపోయినాడు, నేను పైకి అవుతున్నా. అందువల్ల దేవుడిని కూడా సమానంగా మనకు ఈక్వల్గా ఉండేటట్టు ఇప్పుడు నేను కొత్తగా ఈ పూజ గదిని ఎలా చేశాను అనేది మీరు చూద్దరు. ఇప్పుడు పాతది ఇది, కొత్తగా పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంతకుముందు చూడండి, పూజ మందిరం ఈ విధంగా ఉండేది. ఇది పాత పూజ గది, మనకి ఇంటి సంవత్సరాల నుంచి, గత 15 ఏళ్ళ నుంచి ఈ పూజ గది ఇలాగే ఉంది. ఇప్పుడు కొత్తగా రెన్యువల్ చేయిస్తున్నాను. ఏ విధంగా చేశాను అనేది చూపిస్తాను. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. మా పాత పూజ గది కొత్తగా ఇలా అని యూట్యూబ్లో ఫుల్ వీడియో చేశాను, కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ వీడియో నచ్చుతుందనే ఉద్దేశంతో వీడియో చేశానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా పూజ గది ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందండి పూజ గది? నచ్చిందా? పాత పూజ గది కిందికి ఉండే కదా, ఇప్పుడు కొత్త పూజ గది ఈ విధంగా టేబుల్ చేయించి ఇలాగా వేశాను. చూడండి ఎంతో బాగుంది కదా. నాకు చాలా ఈజీగా ఇలాగ కూర్చొని, నేను స్టూల్ మీద కూర్చొని ఈజీగా చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.